హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. కర్రీ లీవ్స్తో టేస్టీ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్రీ లీవ్స్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను 1 కప్. అండ్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి ఫ్యూ. అండ్ చింతపండుని గ్రేవీ తీసుకొని పెట్టుకోవాలి. సాల్ట్, టర్మరిక్, చిన్న చిన్న ఆనియన్స్ అండ్ గార్లిక్, పటికి బెల్లం. సో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. బాగా పేస్ట్ కాదు, ఒక ఫైన్, మరీ ఫైన్గా కాదు, కొంచెం కచ్చపిచ్చిగా అట్లా అయితే బాగుంటుంది. అండ్ చూడండి, మంచిగా గ్రైండ్ అయింది. సో మొత్తం అంతా అన్నీ పౌడర్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని అండ్ నెక్స్ట్ ప్రాసెస్, మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, నేను సిజమింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక అందులో నేను గార్లిక్ ఒక పెద్ద సైజ్ అయితే హాఫ్కి మిడిల్లో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ని కూడా ఇస్తుంది కరివేపాకు పులుసుకి. సో ఇవి తీసుకుంటే బాగుంటుంది. ఆర్ఎల్స్ మనం ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు, ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్, కర్రీ లీవ్స్, ధనియాలు, జీరా అంతా. సో అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ అది కూడా వేసుకున్నాక టర్మరిక్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇది టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో పిల్లలకి కానీ ఎవరికైనా చాలా మంచిది అండ్ బాగుంటుంది కూడా, ఎందుకంటే కొంచెం తీయగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బెల్లం ఆర్ఎల్స్ నేనేమో పటికి బెల్లం యూస్ చేశాను. అండ్ కుక్ అయ్యాక మనం చింతపండుని గ్రేవీ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 1 కప్ వాటర్ కూడా. అండ్ లాస్ట్లో పటికి బెల్లం వేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ ఆర్ఎల్స్ బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాన్లో చేస్తున్నాను కాబట్టి విజిల్స్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా కూడా కుక్ చేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ ఆర్ఎల్స్ 12 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, మనకు తెలిసిపోతుంది కుక్ అయినట్టు. సో 2 విజిల్స్ వచ్చేసాయి, నేను తీసుకున్నాను. చూడండి, సో ఆయిల్ అంతా ఎక్కువ వేసాం కదా, చూడండి, చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అండ్ మీరు కంపల్సరీ ట్రై చేయండి. కరివేపాకు పులుసు రెడీ టు సర్వ్. సో ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ అండ్ వీక్లీ వన్స్ అయినా దీన్ని తినాలి కంపల్సరీ. అండ్ మనకి హెల్త్కి కూడా అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ష్యూర్గా మీరు ట్రై చేయండి. ఓకే, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.